హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ప్రేమను గురించి 2000 సంవత్సరాల నుండి ప్రపంచమంతా ప్రకటించబడుతూనే ఉంది. భక్తులు ఎన్నో పాటలు రాసి పాడుతున్నారు, ఎన్నో ప్రసంగాలు, ఎన్నో పాటలు. యేసయ్య ప్రేమ, హల్లెలూయా. యేసయ్య ప్రేమ లోకుగా ఉందా, చులకనగా ఉందా, తేలిగ్గా తీసుకుంటున్నావా? ఎవ్వరూ నశించకూడదని, ఏ వ్యక్తి నశించి నరకానికి పోకూడదని ప్రభు ఆశిస్తున్నాడు. పక్షపాతం లేని దేవుడు, అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు. అందరూ ఆయనతో కూడా నిత్య జీవంలో పరలోక రాజ్యంలో ఉండాలని వాంఛిస్తున్నాడు, కోరిక కలిగి ఉన్నాడు. అందుకనే ఇంకా ఆయన రాకడ ఆలస్యం అవుతుంది. ఆలస్యమగునని యేసుని రాకడ సందేహముతో జీవింతువా. ఆలస్యమగునని యేసుని రాకడ సందేహముతో జీవింతువా. తెలియని గడియలలో యేసు నిన్ను సంధించునుగా, ప్రియుడా నిన్ను సంధించునుగా. తెలియని గడియలలో యేసు నిన్ను సంధించునుగా, ప్రియుడా నిన్ను సంధించునుగా. హల్లెలూయా. యేసయ్య ప్రేమ గొప్పది, ఆయన జాలి ఉన్నతమైనది. దేవుడు ఎంత మంచివాడంటే అక్రమంగా బ్రతికే వాళ్ళ మీద కూడా దేవుడు సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. నీతిమంతుల మీదే కాదు, అక్రమంగా జీవించే వాళ్ళు కూడా సూర్యుని కాంతిని, వర్షాన్ని, మంచుని, సృష్టిలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహింపజేస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చాలా తక్కువ శాతం ప్రభు ప్రేమను గ్రహించగలుగుతున్నారు. చాలా తక్కువ శాతం ప్రభు దగ్గరికి ప్రజలు వస్తున్నారు. అందరి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన, అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు ఆయన. కానీ ఆయన ప్రేమ సహజంగా మీరు చూడండి, కదిలితే మెదిలితే కొడుతున్నాడు అనుకోండి, తండ్రి గడగడ గడగడ గడగడగడలు ఆడిపోతారు. ప్రేమించి ఎంత తప్పు చేసినా పవన్ వెళ్ళి నా బిడ్డే కదా అని ప్రేమించి 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 ఓర్చుకుని సహించుకుంటా ఉన్నాడు అనుకోండి, పిల్లలకి ఎలా ఉంటుంది? చాలా తేలిగ్గా ఉంటుంది, చాలా చులకనగా ఉంటుంది. ఈ దినాల్లో దేవుని ప్రేమ అంటే కూడా మనుషులకు అలా అయిపోయింది. రోమాపత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది, ఆయన దీర్ఘశాంతం ఎందుకొరకంటే మారు మనస్సు పొందుతారని. ఇంకా ఆయన ఓర్చుకునేది ఎందుకోసం అంటే ఇప్పుడైనా తిరిగి ఆయన యొద్దకు వస్తారు, మనపూర్వకంగా దేవుని వైపు తిరుగుతారని దేవుడు మనుషులందరి కొరకు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కంటికి కనబడే వాటి కొరకు మనిషి తాపత్రయపడుతున్నాడు. ఈ భూమి కదా, కొద్దిమందికి ఎన్ని ప్లాట్లో, ఎన్ని స్థలాలో,
ఇంకా ఎవరైనా ఎక్కడైనా అమ్ముతారంటే చాలు మళ్ళీ రెడీ అయిపోతారు ఎట్లా గొట్ల కొనేటాకి. మీకు ఒక దుర్వార్త చెప్పనా, ఈ భూమి దేవుడు నాశనం చేయబోతున్నాడు. బైబిల్ చెప్తుంది, పంచభూతములు మిక్కటమైన వెంట్రంతో లయమైపోతాయి. ప్రకటన గ్రంథంలో అన్నాడు, ఇదిగో నేను క్రొత్త భూమిని క్రొత్త ఆకాశాన్ని సృజించబోతున్నాను అన్నాడు. హలో, భూమి భూమి కదా ఎంత ఉంది అంటే కొద్దిమందికి లెక్క పెట్టుకోలేనంత ఉంది. కొద్దిమంది బేదలు కనీసం ఒక గజం కూడా లేకుండా, ఒక సెంటు కూడా లేకుండా బ్రతికే బేదలు ఉన్నారు. మనిషి భూమి మీద కనబడే వాటి కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాడు. డబ్బు కోసం, ఆస్తుల కోసం, హోదాల కోసం, అధికారాల కోసం, ఉన్నత స్థానాల కోసం. మనిషి పడే ప్రయాస అంతా ఇంత కాదు. కానీ జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు ప్రసంగి గ్రంథంలో, నరులు భూమి మీద పడే ప్రయాస అంతా వ్యర్థం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద పడే ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది. ఎందుకంటే ఏది మనతో రాదు, ఏది మనం తీసుకుని పోము. చెప్పండి, ఎవరు తీసుకెళ్లారు? చల్లపల్లి జమీందారు గారు ఏమైనా తీసుకెళ్లారా? యార్లగడ్డ అని ఉంటుంది పేరు, సంథింగ్. ఎన్నో వందల ఎకరాలు ఉన్నాయంట ఆయనకి, వేల ఎకరాలు. కానీ ఏడి, ఈ భూమి శాశ్వతం కాదు, ధనం శాశ్వతం కాదు, ఆస్తిపాస్తులు శాశ్వతం కాదు. అసలు ఈ దేహమే చెప్పండి శాశ్వతం కాదు. వైరాగ్యం అంటున్నారా? వైరాగ్యం కాదు, ఇది నిజం. నిజం. ప్రియమైన వాళ్ళారా, దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంతగా ప్రేమించాడంటే మనల్ని తన ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. దేవుని స్తోత్రం. అయితే దురదృష్టం అనాలో మరి ఏమనాలో కానీ ప్రజలకు యేసయ్య ప్రేమ చులకనైపోయింది. యేసయ్య ప్రేమ చులకనైపోయింది. చేయాల్సిందంతా ఆయన చేశాడు. జస్ట్ అంగీకరిస్తే చాలు, నమ్మితే చాలు, ఒప్పుకుంటే చాలు, వెంబడిస్తే చాలు. నువ్వేమీ చేయాల్సిన పనేమీ లేదు, కష్టపడాల్సిన పనేమీ లేదు. ఉచితంగా నిన్ను తన బిడ్డగా చేసుకుని, తన రక్షణ నీకు ఇచ్చి, తన కుమారునిగా నిన్ను చేసుకుని, తన వారసునిగా నిన్ను చేసుకుని, తన రాజ్యంలో ఉంచుకోవాలని, తనతో కూడా కూర్చోబెట్టుకోవాలని ఆయన ఎంతో తాపత్రయపడుతున్నాడు. అయితే ఆయన ప్రేమ ఆనాడు ఈనాడు ఇంకా ప్రజలకు చులకనగానే ఉంది. ఒక ఆయన అయితే అడ్డంగా మాట్లాడతాడు, 3 మేకులు పీక్కోలేని వాడు ఆయన దేవుడు ఎట్టా అవుతాడని. ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. ఆఖరి రక్త బొట్టు వరకు మానవాళి పాప ప్రాయశ్చిత్తం కొరకు చిందించడానికి వచ్చాడు. కాబట్టి శక్తి లేనివాడు కాదు, అధికారం లేనివాడు కాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో అన్నాడు, నా ప్రాణమును పెట్టుటకు నేను వచ్చానన్నాడు. నా ప్రాణము పెట్టుటకును తిరిగి దాన్ని మరలా తీసుకున్నటకును నాకు అధికారము కలదు అని చెప్పాడు. ఎవరో చంపేస్తే చనిపోలేదు ఆయన, తనంతట తానుగా ఆయన తన ప్రాణాన్ని మనకు
మన పాపముల కోసం అర్పించాడు. యేసయ్య ప్రేమ నీకు లోకు ఆయనా, యేసయ్య సిలువ సువార్త చులకనాయనా, యేసయ్య ప్రేమ నీకు లోకు ఆయనా, యేసయ్య సిలువ సువార్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రేమ గొప్పది. మనిషి సంపాదన కోసం ఈ మధ్యన ఒక పాట రాశారుగా, ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది. అందులో అంటాడు భక్తుడు, సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి అని రాశారు. మనుషులు సంపాదించటమే గురిగా పెట్టుకున్నారు కొద్దిమంది. ఇగో ఎందుకు బ్రతుకుతున్నావురా అంటే, సంపాదన పోగేయాలి, దాయాలి, కూడబెట్టాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, బంగారం సంపాదించుకోవాలి, వెండి సంపాదించుకోవాలి, బ్యాంకులో రోజు బ్యాలెన్స్ పెరిగి, ఇదే వాళ్ళ జీవితం. ఇంకేమీ లేదు అసలు, ఇంకా అది ఇంకేమీ లేదు. కొద్దిమంది నీతి మార్గాల్లో సంపాదించే ఉన్నారు, కొద్దిమంది అక్రమంగా సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఎక్కువ శాతం మాట్లాడుకునేటప్పుడు ఎంత సంపాదించావురా, ఎంత కూడబెట్టావురా కదా. ఎప్పుడో చదువుకున్న తర్వాత ఎక్కడో దూరాలకు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ కలుసుకుంటే మాట్లాడుకునే మాటల్లో ఎక్కువ శాతం ఏ ఉంటాయి. ఏంటి, పెళ్ళి అయిందా, పిల్లలు ఏమన్నానా, ఎక్కడుంటున్నా, అప్పుడు ఎంత సంపాదించా, ఏమన్నా 4 రాళ్ళు వెనకేసావా, ఇట్లా మాట్లాడుకుంటారు. ఎలా సంపాదించావని మాట్లాడతారు. అసలు ఎలా సంపాదిస్తున్నావు, నీతిగా సంపాదిస్తున్నావా, అక్రమంగా సంపాదిస్తున్నావా కదా. కొద్దిమంది శవాల మీద కూడా ఏరుకుని బతుకుతారు. అర్థమవుతుందా? శవాల మీద కూడా ఏరుకుని బ్రతుకుతారు. ఏముంది అసలు సంపాదన, దాన్ని కూడా సంపాదన అనొచ్చా? ఒక వ్యక్తిని పాడు చేసి, ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని పాడు చేసి, ఒక వ్యక్తి కుటుంబాన్ని పాడు చేసి, ఒక వ్యక్తి జీవితాన్ని పాడు చేసి, ఒక వ్యక్తి యొక్క బ్రతుకంతా నాశనం చేసేసి నువ్వు సంపాదించేది ఏంటి చెప్పండి. పాన్ పరాగు అమ్మేవాళ్ళు సంపాదించే ఏంటి సంపాదన? అది గంజాయి అమ్మేవాడు సంపాదించే సంపాదన ఏంటి చెప్పండి. దొంగతనాలు చేసి సంపాదించేవాడి సంపాదన ఏంటి చెప్పండి. సిగరెట్లు, చుట్టలో బీడీలు అమ్మేవాడు సంపాదించే సంపాదన ఏంటి చెప్పండి. అక్రమంగా వడ్డీలు వసూలు చేసి సంపాదించేవాడి సంపాదన ఏంటి చెప్పండి. అది శపించబడిన సొమ్ము, అది రక్తపు కూడు, నీ పిల్లలకు శాపం, నీ కుటుంబానికి శాపం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 23వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మనం చదువుకున్నాం. అక్కడ యేసు ప్రభుతో పాటు 2 నేరస్తులను సిలువేశారు. అంటే యేసు ప్రభు కూడా నేరం చేసినవాడు, తప్పు చేసినవాడు అన్నట్లుగా ప్రజలందరికీ కనబడాలనే ఉద్దేశంతో 2 నేరస్తుల మధ్యలో యేసు ప్రభువుని కూడా సిలువేశారు. వారిద్దరిని గురించి మత్తయి సువార్తలో రాయబడింది. చూడండి, బైబిల్ తెరిచి ఒకసారి. మత్తయి సువార్త
27వ అధ్యాయం 38వ వచనం. అమ్మ, మత్తయి సువార్త 27వ అధ్యాయం 38వ వచనం. కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు, ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. చూసారా, ఇద్దరు బందిపోటు దొంగలంట. ఎవరు వాళ్ళు చెప్పండి? బందిపోటు దొంగలు. బందిపోటు దొంగలు అంటే ఏం చేస్తారు వాళ్ళు? సాఫ్ట్వేర్ ఇంజనీర్లా? ఎవరు వెళ్ళు? సంపాదించిన వాడి దగ్గర, కష్టపడి డబ్బులు సంపాదించుకున్న వాడి దగ్గర డబ్బులు సంపాదిస్తారు వీళ్ళు. ఎట్లా సంపాదిస్తారు? ఊరకే వచ్చి వాడి మెడ మీద కత్తి పెట్టి మొత్తం ఇచ్చేసేయి అంటాడు. ప్రాణభీతి ఉన్నాడు ఏం చేస్తాడు? ఇచ్చేస్తాడు. లేదు అన్నాడు ఎదురు తిరిగినోడిని చంపైనా కానీ కదా. బందిపోటు దొంగలు. ఎవరు వీళ్ళు? బందిపోటు దొంగలు. వీళ్ళని అడగండి, చెప్తారు మీరు చేసేది రైటేనా అంటే 100 మంది గురించి చెప్తాడు. ఇదిగో పలానావాడు దొంగతనం చేస్తున్నాడు తెలుసా, ఇదిగో బియ్యంలో అయి కలిపి ఈ కలిపి వాడు మోసం చేస్తున్నాడు, ఇదిగో వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు అట్లా చేస్తున్నారు, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు కదా. ఈ రోజుల్లో మనుషులు తాము చేసిన తప్పును రైట్, కరెక్ట్ అని చెప్పుకోవడానికి 10 మందిని చూపిస్తున్నారు. వీళ్ళకంటే చెడిపోయిన మనని నీతిమంతులను చూపించరుగా. సక్రమమైన మార్గంలో, నీతి మార్గంలో నడిచేవారు ఉన్నా కానీ వాళ్ళు కనపడరు, వాళ్ళ వైపు చూడరు, వాళ్ళ గురించి ఆలోచించరు అసలు. సంపాదించడమే ముఖ్యం. ఈ దినాల్లో ఎక్కువ పిచ్చి పట్టుకుంది ఇది కదా. ఆస్తి సంపాదించడం, కూడబెట్టడం, అన్యాయంగా సంపాదించడం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, అన్యాయముతో కూడిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం అంటాడు. ఎన్నో వచనం అది? 8వ వచనమా? 8వ వచనం. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. అసలు కొంచెం గురించి ఆలోచిస్తలేదుగా. మీ పిల్లని ఎవరికి ఇస్తారు? మీ పిల్లోడిని ఎవరికి ఇచ్చి చేసుకోవాలని ఇష్టపడతారు? ఎంత ఉందనే చూస్తారంతే. ఎలా సంపాదిస్తున్నాడు, అర్ధంతరంగా దేవుని ఉగ్రత వాటి మీదకి ఏమైనా వస్తుందా? అతనికి ఇవ్వడాన్ని బట్టి మన బిడ్డ కూడా శపించబడిన అనుభవాల్లోనికి వెళ్తుందా? ఇదిగో వీరి తదనంతరం వీళ్ళ పిల్లలు శపించబడిన అనుభవాల్లో శాపగ్రస్తులుగా మిగిలిపోతారా? ఇవేమీ ఆలోచించే పరిస్థితుల్లో ఈ దినాల్లో మనుషులు లేరు. అన్యాయముతో కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు సంపాదించడం కొరకే పుట్ల. బ్రతకడానికి డబ్బు అవసరమే, జీవించడానికి గాలి, నీరు, ఆహారం ఎలాగో డబ్బులు కూడా అలాగే అవసరమే. కానీ డబ్బులుంటేనే జీవితం కాదు. డబ్బులుంటేనే జీవితం కాదు. నీ జీవితానికి ఒక విలువ ఉంది, నీ జీవితానికి ఒక అర్థం ఉంది, నీ జీవితానికి ఒక పరమార్థం ఉంది. అవి గ్రహించకుండా కేవలం డబ్బంటే పరిగెత్తితే నువ్వు చాలా నష్టపోతున్నావు. తీరా జీవితం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కళ్ళు తెరిస్తే చేసేది ఏమి లేదు. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనంలో ఒక ధనవంతుడున్నాడు. అతడు ప్రతి దినము బహుగా సుఖపడుతున్నాడు.
వచ్చి పడిపోతున్నాయి డబ్బులు, అంతే. వచ్చి పడిపోతున్నాయి డబ్బులు. సుఖమే సుఖం, జల్సాలంటే జల్సాలు, సౌకర్యాలంటే సౌకర్యాలు, ఏది కావాలంటే అది పొందుకుంటున్నాడు. ఎందుకని? విస్తారమైన ధనాన్ని అతడు కలిగి ఉన్నాడు. కానీ అతని ముగింపు చాలా భయంకరంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎలాగోలా సంపాదించేయడం కాదు, ఏదో ఒకటి చేసి డబ్బులు కూడబెట్టేయడం కాదు. ఏది నీ మార్గం? బందిపోటు దొంగలండి ఇద్దరు యేసు ప్రభుతో కూడా సిలువేయబడ్డారు. అసలు యేసు ప్రభువుని కూడా ఒక దొంగలాగా చిత్రీకరించడానికి ఆ రోజు ఆ రోమా ప్రభుత్వ అధికారులు అలా చేశారు. యేసు ప్రభు సిలువలో మాట్లాడుతున్న మాటలు ఇద్దరు దొంగలు విన్నారు. అప్పటి వరకు వారు నడిచిన మార్గాల్లో, వారు సంపాదించిన సంపాదనల్లో మునిగి తేలారు. పగల రాత్రికి ఇదే పని కదా. ఈ రోజుల్లో కొద్దిమందికి అసలు గృహకూటాలు లేవు, ఆదివారం ఆరాధన లేవు, శుక్రవారం ప్రార్థన లేదు, శనివారం ప్రార్థన లేదు, ఏమీ లేదు. ఇక ఏంటంటే సంపాదన. కొద్దిమంది క్రైస్తవులకు కూడా పట్టింది జబ్బు. ఇది చాలా ప్రమాదకరమైన జబ్బు, కరోనా కంటే ప్రమాదకరమైంది. మరలా చెప్తున్నాను, ధనం మనకు అవసరం, కానీ ధనవంతులు అవ్వాలని ఇక ఇదే పని మీద ఆశతో, అపేక్షతో కదా. కొద్దిమంది అంటారు, అడ్డమైన గడ్డి తిని సంపాదించాను రా అని. ఎందుకు తినాలి అసలు చెప్పండి? గడ్డి తిని సంపాదించడం ఏంటి చెప్పండి? ఈ రోజుల్లో చాలామందిని మీరు చూస్తే ఉద్యోగం లేక బాధపడే వాళ్ళు ఉద్యోగం లేక బాధపడుతుంటే, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి జీతంతో తృప్తి పడక ఇంకా ఏదో సంపాదించాలి. ఎంతమంది కనబట్టలేదు సమాజంలో మనకి? ఏంటి దాని వెనకున్న కారణం అంటే, ధనవంతులు అవ్వాలనే ఆశ, ఆస్తిపరులైపోవాలనే ఆశ, ఇంకా ఎక్కువ సంపాదించాలనే ఆశ. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10, 11, 12 వచనాల్లో తిమోతికి పౌలు గారు ఆత్మీయ కుమారుడు కదా, చాలా హెచ్చరించి గట్టిగా చెప్పాడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అన్నాడు. ధనం కీడులకు మూలం కాదు, ధనాపేక్ష అంటే ధనం కొరకైన ఆశ. బందిపోటు దొంగను కనుక మనం కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తే కదా, ఈ మధ్యన ఇంటర్వ్యూ సిస్టమ్ వచ్చిందిగా, ఆయన ఒక చైర్లో ఈయన ఒక చైర్లో కూర్చుని ప్రశ్నలు అడగడం, ఆయనకు తోచిన జవాబులు ఆయన చెప్పడం. ఈ బందిపోటు దొంగల్లో ఒక దొంగని కూర్చోబెట్టి మనం కనుక ఇంటర్వ్యూ చేస్తే చెప్తాడు, అసలు నేను చేసేది రైటు, అసలు ఇందులో తప్పేమీ లేదు. ఈ రోజుల్లో చెప్పేది జరిగేదంతా ఇదే కదా. ఎంత అక్రమమైన మార్గాల్లో జీవించినా కానీ చెప్పండి, నేను చేసేది తప్పు అనే మనసు అసలు మనుషులకు లేదు. నేను నడిచే నడక తప్పు, నేను ఆలోచించే ఆలోచన తప్పు, నా మార్గం తప్పు, ఇలా జీవించటం ప్రమాదం అని గ్రహించుకునే అనుభవాలు లేవు మనుషులకు. గుడ్డిగా పోతున్నారు. ఎక్కడికి వెళ్తామో ఏమో, ఎవడు చూసి వచ్చాడండి, ఇవన్నీ బాగానే ఉంటాయి చెప్పుకోవటానికి వినడానికి అనుకుంటున్నారు. సృష్టిలో సమస్త ప్రాణుల కంటే ఉన్నతమైన జీవిగా నిన్ను ప్రభు చేశాడు. ఉన్నతమైన జీవిగా ప్రభు నిన్ను చేశాడు. ఆశ్చర్యం అండి. పక్షులు, జీవరాశులు ఒకదాని దగ్గర ఉన్న ఆహారాన్ని ఇంకోటి కొట్టుకుపోవు. ఒకదాని దగ్గర ఉన్న ఆహారాన్ని ఇంకోటి కొట్టుకుపోవు. కాకులండి, మనం సుప్పనాతి కాకులు అనుకుంటాం, కానీ ఒక కాకి ఇంకో కాకి పెడద్దు, కానీ దాని దగ్గరది తినేది ఇది.
మీరు చూసారా, కాకులు చాలా ఐక్యంగా ఉంటాయి, కుక్కలకు మరీ భయంకరంగా ఉంటాయి, కానీ తిండి దగ్గర కాకులు చాలా ఐక్యంగా ఉంటాయి. మనిషిని దోచుకునే అనుభవాలు, మనిషి చీల్చేసుకునే అనుభవాలు, మనిషి చంపేసుకునే అనుభవాలు. అన్న తమ్ముడు అనేటువంటి అనుబంధాలు ఉన్నాయా? భార్య భర్తలనే అనుబంధాలు ఉన్నాయా? తల్లి బిడ్డలనే అనుబంధాలు ఉన్నాయా? లేవు, అసలు లేవు. మేబీ 2-3 సంవత్సరాల క్రితం అనుకుంటాను, మన మండలంలోనే, మేబీ అది పెడసన్ గల్లో బట్టల మీద మరో నాకు తెలియదు, కానీ కొడుకే తల్లిని చంపించాడు. బంగారం కోసం, ఆస్తి కోసం కొడుకే మనుషుల్ని పెట్టి తల్లిని చంపించాడు. అంటే ఏం కావాలి? కానీ పెంచిన తల్లి ఏమైపోయినా పర్లా, చచ్చిపోయినా పర్లా, కానీ నాకు డబ్బులు మాత్రం. ఒకవేళ ఆయన కనుక కూర్చోబెట్టి మాట్లాడితే అంటాడు, మా అమ్మ ఎట్లాంటిదండి మీకేం తెలుసు, చచ్చిపోయినా కూడా, మేము ఎంత అవసరతలో ఉన్నా కూడా ఇవ్వదండి, మమ్మల్ని అట్లా ఏడిపించింది, అందుకని చంపేశాను నేను, చూసి అని చెప్తాడు. ఏమన్నా ఉంటే ఈ దినాల్లో మనుషులు, అందుకనే బైబిల్ రాయబడింది, బైబిల్లో ఇలా చెప్పబడింది, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, ఒకని నడత వానికి యథార్థంగా కనబడుతుంది, ఒకని నడత వానికి మంచిగా కనబడుతుంది, ఒకని జీవిత విధానం అతనికి మంచిగా కనబడుతుంది. మంచే అనుకుంటాడు, అంతే, నేను చేసేది రైటే అనుకుంటాడు, కానీ అది నిన్ను ఎంత ప్రమాదకరమైన పరిస్థితులకు తీసుకెళ్తుందో గ్రహించడం చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఆ 2 దొంగలు సిలువకెక్కారు. ఏంటి వారు చేసిందంటే సులువుగా డబ్బులు సంపాదించటం కదా. ఈ దినాల్లో అదేగా జరిగేది. కష్టపడి పని చేసుకునేవాడు సాయంత్రం దాకా కష్టపడి పని చేస్తే 200 వస్తాయి. నేను వస్తుంటే ముసలాయన హై స్కూల్ దగ్గర కండ్లు కాల్చుకుంటా కూర్చున్నారు రాత్రిపూట కూడా. నాకు అదే అనిపించింది. ఊరకే వస్తాడు, ఆ కండి కాల్చు, రేపు ఇస్తాలే అని వెళ్ళిపోతాడు, అంతే. అసలు ఏ మాత్రం ఆ ముసలమ్మ ఎందుకు కష్టపడుతుంది, ఆ బొగ్గులు వేసుకుని ఊదుకుంటా. వచ్చేసిందంతే, నోరేసి పడిపోతాడు. రేపు ఏదైనా మాట్లాడామనుకోండి ఏమంటాకి లేదు. అసలు కొద్దిమంది చిన్నోళ్ళు అయితే, చిన్న వ్యాపారస్తులు ఇక అచ్చంగా ఇక ఆ డబ్బులు వదులుకునే వ్యాపారం చేస్తారు. ఇక యేసు రక్తమే. ఏమన్నా అన్నాం అనుకోండి నోరేసుకుని కదా. ఎంత వస్తాయి కండ్లు అమ్మితే? 1,00,000 రూపాయలు వస్తాయి సాయంత్రానికి, 1000 రూపాయలు వస్తాయా చెప్పండి? చాలా తక్కువ సంపాదన. అందులో కూడా బుర్రలేసేవాళ్ళు, దాన్ని కూడా లాక్కుని పీక్కుని తినాలనుకునే పందికొక్కులు. ఎంత ప్రమాదమో. నీకు ఒక రోజు ఉంది, జాగ్రత్త. నీవు చేసిన ప్రతిదానికి, నడిచిన మార్గములన్నిటికీ నీవు లెక్క అప్పచెప్పవలసిన రోజు ఒకటి ఉంది. బందిపోటు దొంగలు వారి ఇష్టానుసారంగా వాళ్ళు చెప్పండి ధనాన్ని దోచుకుంటూ బ్రతికేశారు. కానీ ఒకరోజు వచ్చింది, నీ పాపం పండే రోజు ఒకటి ఉంది. అర్థమవుతుంది? దేవుని దీర్ఘశాంతం ఎంతకాలం ఉంటుంది అనుకున్నా దానికి ఒక లిమిట్ ఉంది, అక్కడ వరకు ఉంటుంది. ఇక శృతి మించి ప్రవర్తిస్తే ఉగ్రతను అనుభవించాల్సి వస్తుంది, దేవుని కోపాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఎవరు తట్టుకోగలరు? భూమికి ఆకాశానికి మధ్యలో వారిద్దరూ వేలాడుతున్నారు. వేలాడుతున్న వారిద్దరూ
యేసయ్య మాటలు విన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. తండ్రి వీరు చేయునదేమో ఎరుగని వీరుల దయతో బ్రోవుమో. తండ్రి వేరు చేయునదేమో ఎరుగని వీరుల దయతో. హల్లెలూయా. క్షమాపణను ప్రకటిస్తూ క్షమాపణను గురించి ప్రార్థిస్తూ యేసయ్య చెప్పిన ఆ సిలువలోని మాటను విన్నారు. యేసయ్య మాటలు వినబడుతున్నాయా? యేసయ్య మాటలు అర్థమవుతున్నాయా? కొద్దిమందికి ఏమీ తెలియనట్టుగా ఉన్నారు. మాకు అసలు ఏమీ తెలియదండి యేసయ్య గురించి అనుకుంటున్నారు. ఎందుకు చెప్తున్నావో తెలుసా? చాలాసార్లు చెప్తా మీకు. నేను వింటే రక్షణార్థంగా ఆశీర్వాదకరంగా నీ జీవితానికి ఉంటాయి. ఒకవేళ వినకపోతే ఇవే మాటలు నీ మీద సాక్ష్యం పలుకుతాయి. ఫలానా సెప్టెంబర్ నెల 19వ తేదీ రాత్రి పవన్ వాళ్ళ ఇంట్లో కూటం పెట్టి నా మాటలు చెప్పారుగా. అయ్యో నీ మాటలేనా అండి? అది ఏదో అనుకుందాం, మత ప్రచారం అనుకుని అని తాటేయడానికి కుదరదో. భూమిని ఆకాశాన్ని నిలబెడతాడు సాక్షులుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఇవి రక్షణార్థమైన మాటలు. వింటే నీకు జీవం, అనుసరిస్తే నీకు జీవం, వెంబడిస్తే నీకు ఆశీర్వాదం. నీ పాపం, నీ శాపం విరిచివేయబడుతుంది. నీ ప్రవర్తనలో గొప్ప మార్పును తెస్తుంది. వినకుండా నిర్లక్ష్యంగా ఉంటే, చులకనగా తీసుకుంటే, తేలిగ్గా ప్రవర్తిస్తే ఇవే మాటలు నీ మీద సాక్ష్యాన్ని పలుకుతాయి. 2 దొంగలు వాళ్ళు అక్కడ సిలువ మీద వేలాడుతూ చెరొక వైపున వారు స్పందించిన విధానాన్ని ఒక మాట మనం చూద్దాం. చూడండి, లూకాసు సువార్త 23వ అధ్యాయం 39వ వచనం. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు. చూసారా? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? సిలువ మీద ఉన్నాడు. ఎక్కడున్నాడు? శిక్షలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? భయంకరమైన వేదనలో. కాళ్ళు చేతులు కట్టేశారు, సిలువకు వేలాడుతున్నాడు, భయంకరమైన బాధలో ఉన్నాడు. కానీ అక్కడ కూడా అంటే ఒకడు యేసును దూషిస్తున్నాడు. యేసయ్యను దూషించడం చాలా తేలిక. ఎందుకో తెలుసా? ఆయన మరలా దూషించడం. యేసయ్యను దూషించడం చాలా తేలిక. మరలా ఒక్క మాట కూడా ఆయన నీ వైపు తిరిగి మాట్లాడ్డు. ఎందుకురా అట్లా అన్నావు అని కూడా అండు. ఆయన మౌనంగా వింటాడు, అంతే. అది ఆయన ప్రేమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ. యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమ దూషించిన వాడిని దూషించేది కాదు, కొట్టిన వాడిని కొట్టేది, తిట్టిన వాడిని తిట్టేది కాదు, అన్నవాడిని అనేది. ఊరికే మనం అనేస్తాం. మేమండి ప్రార్థనకి వెళ్తున్నామండి, మేమండి బాప్తిసం పొందామందండి, ప్రభు ఇప్పుడు వస్తే వెళ్ళిపోదామని రెడీగా ఉన్నామండి. బూతులు తిడతా నేను, వెళ్ళిపోతావా? దూషిస్తానే వెళ్ళిపోతావు పరలోకానికి? అంత తేలిక పరలోకానికి వెళ్ళటం? సిలువలో వేలాడుతూ ఆ దొంగ అంట, ఒక దొంగ, 2 దొంగల్లో ఒకడు, అనగా ఎడమ వైపునున్నవాడు, యేసయ్యకు ఎడమ వైపునున్నవాడంట దూషిస్తున్నాడంట. యేసయ్య మాటలు అక్రమంగా జీవించే వారికి అర్థం కావు. యేసయ్య మాటలు పాపంలో బ్రతికేవాడికి, పాపాన్ని జుర్రుకునేవాడికి, పాపంలో ఆనందించేవాడికి, లోకాశలు కలిగిన వాడికి, సంపాదన పిచ్చి కలిగిన వాడికి అర్థం కావు. అందుకనే వాడు ఇంకా దూషిస్తాడు, వాడు ఇంకా మాట్లాడతాడు, వాడు ఇంకా రెచ్చిపోతాడు. దూషిస్తూ అంటాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మను కూడా
ఏం చేస్తాడు రక్షిస్తే? ఎందుకు రక్షించాలి కదా? కొద్దిమంది మరీ విచిత్రంగా మాట్లాడతారు. ఇదిగో యేసు ప్రభు దేవుడైతే కనుక నన్ను బాగు చేయమను, మళ్ళీ ఏం చేస్తా? తాగి రోడ్డు మీద పడిపోతా. ఇప్పుడు దాకా తాగా అయిపోయింది ఆ పరిస్థితి, ఇప్పుడు బాగు చేస్తే మళ్ళీ పడిపోతా. కుక్కలు వచ్చి మూతులు నాగుతాయి. ఏదన్నా చేస్తా, బాగు చేయమని నన్ను దేవుడే కనుక అయితే యేసయ్య. కొంతమంది అట్లా, యేసయ్య ప్రేమ నీకు లోకు ఆయనా, యేసయ్య సిలువ సువార్త చులకనాయనా, యేసయ్య ప్రేమ నీకు లోకు ఆయనా, యేసయ్య సిలువ సువార్త చులకనాయనా, యేసయ్య సహనము తోడా చలగటమా, యేసయ్య సహనము తోడా చలగటమా. యేసయ్య సిలువ సువార్త. హల్లెలూయా. చలగాటం ఆడుతున్నారు కొద్దిమంది. మన వాళ్ళు చెప్తారు కదా సామెత, పిల్లికేమో చలగాటం అంట, ఎలుకకేమో ప్రాణ సంకటం అంట. అదేమో బ్రతికి జీవడానికి పరిగెత్తా ఉంటే ఇది బలి ఆడుతూ ఉంటుంది. ఒకేసారి పట్టుకుని తినేదంట, ఆడిస్తూ ఉంటుందంట. ఈ దినాల్లో ప్రభువుతో చెలగాటం ఆడే క్రైస్తవులు లేకపోలేదు. యేసయ్య ప్రేమను లోకువుగా చూసే క్రైస్తవులు లేకపోలేదు. నిన్ను నీవు రక్షించుకో, మమ్మను కూడా. ఆయన రక్షించుకోవడం తెలీదా? మేలు కోరే సలహా అనమాట ఇది కదా. కొద్దిమంది మన దగ్గరికి కొంచెం వచ్చి చెప్తారుగా, అమ్మ మంచి ఆఫర్ వచ్చింది, 5,000 కడితే నెల 2,000 ఇస్తారంట జీవితకాలం అంతా. ఒక్కసారి నువ్వు 5,000 కట్టాలి, ఇక ప్రతి నెల అకౌంట్లో పడిపోతాయి అంటే చాలు. కొద్దిమందికి ఇది చెప్పండి, ఊరికి వచ్చి అడుగుతారు కదా, అయ్యా ఏంటి మరి కట్టమంటావా? వద్దమ్మా అది మంచిది కాదు. ఆయనకేం తెలుసు, పెచ్చమహోడు. ఆయనకి ఆ బైబిల్లో రెఫరెన్స్లు తప్ప ఈ లోకం పోకడ, అసలు డబ్బు గురించి అసలు తెలియదు. ఆయన అడగటం చూసావు, నాది బుద్ధి తక్కువ. నేను అనుకుంటానే ఉన్నా కట్టొద్దంటాడని, అయినా ఇల్లే ఏదో పాస్ట్ గారు అని వెళ్ళి సైలెంట్గా కట్టేస్తాం, కట్టేసేస్తాం. కట్టింది కూడా చెప్పాం ఎవరికే. అయిపోయిన తర్వాత, మునిగిపోయిన తర్వాత యేసు రక్తమే. హెవెన్లీ ఇంటర్ డినామినేషనల్ మినిస్ట్రీస్ అని, హిమ్ అని మీరు వినే ఉంటారు. ఒక 5-6 సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఇంటర్నేషనల్ సంస్థ అని. ఇదే ప్రాసెస్, 10,000 కడితే చాలు. మీరు ఒక్కసారి 10,000 కడితే చచ్చేదాకా మీకు అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. నెల నెల వచ్చి మీకు 10,000 ఇచ్చేస్తారు. ఎట్ట ఇస్తారు? ఎట్ట ఇస్తారు? మనకేమన్నా రుణం ఉన్నాడా? మన బాబాయ్ ఆయన ఏమన్నా మన మీద జాలి పడి ఒకటాకి మన 10,000 నెల నెల 10,000 పెడతాయి పిల్లల్ని? ఊరకే అయిపోవాలి అంతే సంపాదన, ఊరకే వచ్చేయాలి. వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ సంస్థలప్పుడు గట్టిగా నమ్మించడం కోసం ఒక 2-3 నెలలు అందరికి ఇచ్చారు. ఎవరు డబ్బులు కట్టారో వాళ్ళందరికీ డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు మిగతా వాళ్ళకి పుట్టిన ఆశ కదా. చూసావా ఎంత ఘోరం జరిగిపోయిందో అనుకుని వీళ్ళు లైన్లే. మీకు తెలుసో లేదో ఆ సంఘటన. గుడివాడలో సెంటర్ పెడితే, గుడివాడలో పొద్దుట వెళ్తే సాయంత్రానికి మన డబ్బులు కట్టించుకుంటే గొప్ప, అంత లైన్ ఉండేది. పొద్దుట వెళ్తే సాయంత్రానికి చాలా పెద్ద పెద్ద పాస్ట్ గారు డబ్బులు కట్టేశారు. యేసు రక్తమే జయం. మన మార్గం మనకి ఎలా కనబడదో తెలుసా? కొద్దిమందికి ఇట్లాంటి సలహాలు బాగా నచ్చుతాయి. ఏమని? ఊరికి ఇట్లా అయిపోతావు, ఇట్లా అయిపోతావు, అట్లా అయిపోతావు, గొప్పోడు అయిపోతావు, పెద్దోడు అయిపోతావు. యేసు రక్తమే జయం. ఈ ఆడపిల్లలు ఉన్నారే, ఊరికే నమ్మేస్తారు మాటలండి. పెద్ద చదువుకుందాం అంటారు కానీ ఎవడు తలకు మాసినోడు ఎవడొచ్చి 4 మాటలు స్టైల్గా చెప్పిన, నువ్వు మామూలుగా లేవమ్మా, నువ్వు అసలు సినిమాల్లోకి వెళ్తే నిన్నే హీరోయిన్గా చేసుకుంటారు అసలు అంటే చాలు, ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోద్ది. యేసు రక్తమే
నీకు మెల్లగా మెల్లగా అమ్మా నాన్నకి చెబుద్ది, అమ్మా వెళ్ళిపోదాం అనుకున్నానే, వద్దమ్మా సినిమా అంటే భయంకరమే, అదొక మాయల మరాఠీ, చాలా ప్రమాదం, నీకు నష్టం జరుగుద్ది, నీ జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోద్ది, వద్దంటే అసలు మా అమ్మే నా జీవితానికి అడ్డం, అసలు నా ఎదుగుదలకు మా అమ్మే అడ్డం, అసలు నన్ను ఎదగనివ్వకుండా చేసింది మా అమ్మ అనుకుంటుంది. చూసద్దు మెల్లగా పెట్టకుండా ఇంట్లో ఉన్న డబ్బులు బంగారం అన్నీ సూట్ కేసులు పెట్టుకొని చలో హైదరాబాద్. ఏసు రక్తమే. ఇక ఇటు రాలేదు, అక్కడ ఉండలేదు. ఎంత నరకయాతనో కదా. మంచి విషయాలు అర్థం ఈ దినాల్లో మనుషులకి, చెడ్డ సంగతులు ఎవరు చెప్పవసరం ఊరికే అర్థం అవుతాయి. ఇతడు యేసు ప్రభుకు సలహా చెప్తున్నాడు, నీవు క్రీస్తువు కదా, ఒకవేళ మర్చిపోయావేమో నీ గురించి, నువ్వు ఎలాంటి వాడివో తెలుసా? సర్వశక్తిమంతుడైన దేవుడివి, నువ్వు మామూలుడివి కాదు, గొప్పోడివి. కొన్నిసార్లు మన పొగిడినట్టుంటారు కానీ మన జీవితంలో వాళ్ళు ఎంత నష్టాన్ని చేస్తారో తెలియదు. అందుకే ప్రభు అన్నాడు, పొగిడితే మీకు శ్రమ, తిడితే మీకు ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. ఈ ఫార్ములా పట్టుకోవాలి మీరు, అర్థమవుతుందా? పొగిడితే మనుషులు మిమ్మల్ని కొని ఆడినప్పుడు మీకు శ్రమ, జాగ్రత్తగా ఉండండి, లేనిపోని కష్టాలు వస్తాయి మీకు అని ప్రభు చెప్పాడు. ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే, తిడితే, హింసిస్తే, దూషిస్తే సంతోషించి ఆనందించండి, మీ ఫలం అధికమవుతుందని చెప్పాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాను, నువ్వు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా. అది అసలు 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 రీజన్ ఏంటి తెలుసా? యేసు మీద ప్రేమతో కాదు రక్షించుకోమనేది, డైరెక్ట్గా నన్నే రక్షించంటే కుదరదు కదా. నన్నే రక్షించు, నన్ను రక్షించు, నువ్వు దేవుడు అయితే అంటే బాగోదని లాజిక్ వాడాడు అయ్యగారు పాపం. నువ్వు క్రీస్తు కదా, నిన్ను రక్షించుకో, నన్ను కూడా రక్షించు. ఏం చేస్తా రక్షిస్తే? సిలువు మీద నుండి దిగడంతో ఎవడైతే నన్ను సిలువుకి ఎక్కించాడో వాడి ఇంట్లో దోసేస్తా మొత్తం. ఎవడైతే నన్ను కొట్టాడో వాడి ఇంటికి వెళ్ళి మొత్తం దోసేస్తా. కళ్ళన్నీ ఎక్కడున్నాయి అంటే డబ్బు మీదే, భూ సంబంధమైన ధనం మీదే. ఎందుకోసం అంటే రక్షించాలి. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ఎందుకో తెలియదు. ప్రభువా పలానా బిడ్డ బాగోలేదు, తగ్గించు నాయనా. ఏం చేస్తాడు తగ్గిస్తే? పెద్దపూడిలో ఇమ్మానియేల్ గారి తండ్రి గారు ఇస్మాయిల్ గారు ఉన్నారు, అప్పికట్ల ఇస్మాయిల్ గారు, గొప్ప దైవజనుడు, మంచి పరిచయం చేసి దేవుని రాజ్యానికి వెళ్ళారు. ఎవరైనా మరణావస్థలో ఉండి ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన కోరితే ఆయన అడిగేవాడంట, సరే నేను ప్రార్థన చేస్తా, దేవుడు బాగు చేస్తాడు. మరి ఏం చేస్తారు మీరు అప్పుడు? ఏం చేస్తాం? మళ్ళీ ఊర్లోకి వెళ్ళి రైతాకులాడతాం. చెప్పండి. ఇదాలో చాలామంది మేలు పొందిన వాళ్ళే దేవుని ద్వారా, కానీ కనీసం ఆదివారం ఆరాధనకు కూడా కనబడరు. ఆరోగ్యం అంతా లోకానికి వాడేసి, సమయం అంతా సంపాదన కొరకు ఖర్చు పెట్టేసి ఏం చేస్తారు మీరు? ఎందుకు రక్షించాలి నిన్ను? ఏం చేస్తావు నువ్వు అంటే ఏం చెప్తాడు తెలుసా ఈ దొంగ? ఇదిగో నేను మరలా వెళ్ళి మిగిలిన పనంతా పూర్తి చేసుకొస్తా. ఇంకెక్కడెక్కడ దొంగతనాలు చేయాలో, ఏ ఇల్లు దోచేయాలో, ఏ కుటుంబాన్ని పాడు చేయాలో, ఏ కుటుంబంలో ఇంకా కన్నీళ్ళు లేవో ఆ కుటుంబాల్లో కన్నీళ్ళు మిగిల్చి వస్తా. అందుకొరకేనా యేసయ్య క్షమాపణ, యేసయ్య ప్రేమ, యేసయ్య కలువరి శిలువ త్యాగం నీకు ఎలా అర్థమవుతుంది? ఏమని అర్థం చేసుకున్నావు? విచ్చలవిడిగా బ్రతుకుతాడు, కానీ యేసు ప్రభువే కనుకుంటే అసలు ఈ వరదలు ఎందుకు వస్తాయి? యేసు ప్రభువే కనుకుంటే ఈ ఎండలు ఎందుకు వస్తాయి? మరేమయ్యాలి? చల్లగా ఉంటే చెప్పండి, తిరుగుతూ ఉంటాం అన్నమాట రోడ్ల మీద. కొద్దిమంది పాపం మానరు, నేను చేసేది పాపం అని గ్రహించరు, కానీ దేవుడే కనుకుంటే అని పెద్ద డైలాగులు కొడతారు. ఎంత అజ్ఞానం, ఎంత అజ్ఞానం! నీలాంటోడు ఎర్రి కేకలేసినా కూడా దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఆయన ప్రేమ అది.
కదా? స్వార్థంతో నింపబడి, కుటిలత్వంతో నింపబడి, తుచ్చమైన ఆలోచనలతో నింపబడి, దేవుని శక్తిని గురించి మాట్లాడే నీలాంటోడిని గురించి కూడా ఆయన విని, నీలాంటోడి మాటలు కూడా ఆయన విని ఇంకా మౌనంగా ఉన్నాడంటే, కొన్నిసార్లు చూసారు మీరు, మనకే కోపం వచ్చేస్తూ ఉండదు. అసలు వీడా మాట్లాడేది? ఆ మూడు మేకులు పీక్కోలేనివాడు అంటాడు చూసారా, వాడు మాట్లాడినప్పుడల్లా నాకు కూడా కోపం వచ్చేస్తుంది. ఏంటి రీడు అసలు, ఏంటి రెచ్చిపోతాడు ఏంటి రీడు అనిపిస్తుంది నాకు. మనకే ఎంత కోపం వస్తుందంటే మరి ఆయన వింటలేదా? మాట్లాడలే మీరు ఎవరో ప్రభు అయిన యేసయ్య వింటలేదా? ఆయన డైలాగులు వింటున్నాడు, కానీ ఆయన సహనం అది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దొంగ యేసయ్య సహనంతో చెలగాటం ఆడుతున్నాడు. రక్షించుకో, నన్ను కూడా రక్షించు, రక్షించు. ప్రియమైన వాళ్ళారా, యేసయ్య అంటే ఏమనుకున్నావు? పాపం చేయడానికి ప్రోత్సహించే దేవుడా? అక్రమంగా బ్రతికితే ఒక 10 రూపాయలు ఇస్తే సర్లే కానీ అని సరిపెట్టుకునే దేవుడా? విచ్చలవిడిగా బ్రతికేసి సంపాదించేసి కొంచెం కానుక తెస్తే, లేకపోతే దాన్ని ఏమంటారు పలహారం తెస్తే, లేకపోతే ఇంకోటి తెస్తే సావులు సరిపెట్టుకునే దేవుడు అనుకున్నారా? ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన వంటి పరిశుద్ధుడైన దేవుడు ఇంకొకడు లేడు. వేల్పులలో మహనీయుడైన, పరిశుద్ధతలో మహనీయుడు. ఆయన లాంటి వారు ఎవరు లేరు. పరలోకమందు దూతల చేత పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది దేవునండి ఊరకే పలహారాలు ఇచ్చి, బట్టలు పెట్టి, కోడిగుడ్డు ఏదో అనుకున్నారు. ఒకవేళ పాస్ట్ గారికి మబ్బి పెట్టచ్చామో, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నీ హృదయముని ఎరిగిన వాడు. నీ బ్రతుకంతా ఆయనకి తెలుసు. నీ చిట్ట అంతా ఆయన దగ్గర ఉంది. జాగ్రత్త, జాగ్రత్త. బైబిల్లో రాయబడింది, అతడు ఆ వచనంలో మాట్లాడాడు, కానీ యేసు ప్రభు అతని వైపు తిరిగి ఒక్క మాట కూడా చెప్పలా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడడానికి ఏముంది అసలు? అతని ప్రార్థనలో అర్థమేముంది? అర్థవంతమైన ప్రార్థనలు చేయాలి మీరు. ఓరకే చేస్తే కుదరదు. ప్రభువా అడగాలి మీరు కూడా. ఒక వ్యక్తి అనారోగ్యం వచ్చినప్పుడు, సరే నీ కొరకు ప్రార్థన చేస్తాం, ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. ఏం చేస్తా? ఏం చేస్తా చెప్పండి? ఏం చేస్తా? అప్పుడు అసలు రంగు బయటపడద్దు. ఏం చేస్తావు? దేవుడు నీకు కనిపించి ఏం కావాలని అడిగితే ఏం కోరుకుంటావు? కొద్దిమంది ఏదేదో కోరుకున్నారు, కోరుకోవాలని రెడీగా ఉన్నారు. డబ్బు మాయ, అందం మాయ, ఈ భూమి మీద కనబడేదంతా మాయ. మాయ మాయ మాయే అంతయు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు రక్షించాలి నిన్ను అంటే, ఇంకా పాపం చేస్తా, ఇంకా దొంగతనాలు చేస్తా కదా. ప్రభు ప్రేమ, యేసయ్య కృప నీకు అట్లా అర్థమవుతుందా? నీకు అట్లా అర్థమవుతుందా? అరే, ఆ రెండో వాడు ఉన్నాడండి, కుడివైపు ఉన్నవాడు మాట్లాడతాడు. అసలు మీరు ఆలోచన చేయండి, లోకం అంతా ఇదే. లోకం అంతా ఈ ఇద్దరు దొంగలతో పోల్చేయచ్చు. లోకం అంతటిని, అందరూ దొంగలే, అందరూ పాపులే, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యంలో రాయబడింది కదా. అందరూ పాపులే. కానీ ఒక గుంపు ఏంటంటే, యేసయ్యను అర్థం చేసుకోకుండా, యేసయ్య ప్రేమను అర్థం చేసుకోకుండా, యేసయ్య కలువరి శిలువ త్యాగాన్ని అర్థం చేసుకోకుండా ఇంకా పాపంలోనే జీవించే గుంపు. రెండవ గుంపు ఏంటో తెలుసా? ఇదిగో ఈ కుడివైపున దొంగ ఉన్నాడే, అతను లాంటి గుంపు. ఏంటో తెలుసా? యేసయ్య మాటలు వినబడిన తర్వాత, యేసయ్యని గురించి అర్థమైన తర్వాత, యేసయ్య యొక్క ప్రేమను గ్రహించిన తర్వాత
వెంటనే యేసు వైపు తిరిగి, ప్రభువా ఇక పాపం చేయను, చేసింది చాలు, నన్ను రక్షించు అని ప్రార్థించే గుంపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ఆర్కే మూర్తి గారు అంటాడు, మాజీ పాపులు అంటాడు. ఒకప్పుడు పాపం చేసిన వాళ్ళే, కానీ ఆ తర్వాత పాపాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించిన వారు. ఇతను అంటాడు, రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి, అబ్బా ఎంత అద్భుతమైన మాట, దేవునికి భయపడవా అసలు? ఇప్పుడు దాకా చేసాం, భయం లేకుండా, భక్తి లేకుండా, కట్టు లేకుండా విచ్చలవిడిగా బ్రతికాం. ఇప్పుడన్నా భయపడవా కదా? కొద్దిమందికి అండి రోగం వచ్చినా కూడా, డాక్టర్ చచ్చిపోతాడని చెప్పినా కూడా భయం రావట్లా. వయసు పెరిగిపోయినా కూడా, జుట్టు మెరిసిపోయినా కూడా భయం రావట్లా ఒంట్లోకి. నీవు దేవునికి భయపడవా? ఎంతకాలం జీవిస్తా దేవునికి భయపడకుండా? ఎంతకాలం సాగుతుంది అనుకున్నావు నీ తంతు? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో క్రైస్తవులకు కూడా పెద్ద సమస్య ఏంటి తెలుసా? దేవునికి భయపడే క్రైస్తవులు లేరు. పాస్టర్ గారికి భయపడతారు, ఊరక నటన. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవునికి మరుగైంది ఏదీ లేదు, ఆయనకు అన్నీ తెలుసు అనేటువంటి భయం నీ గుండెల్లో ఉంటే బాగుపడతావు, చక్కగా బ్రతుకుతావు, క్రైస్తవుడికి తగినట్లుగా జీవిస్తావు. దేవునికి భయపడవా? దేవునికి భయపడకుండా చేసే భక్తి దేనికి పనికి వస్తుంది చెప్పండి? దేనికి పనికి వస్తుంది? ఈ దినాల్లో భారతదేశంలో భక్తి ఏం తక్కువ లేదు, కానీ దేవుడు అంటే భయం ఎవరికి లేదు. ఈ దొంగ అంటున్నాడు, దేవునికి భయపడవా? ఇంకొక దొంగని హెచ్చరిస్తున్నాడు, ఇంకొక దొంగని గద్దిస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కనీసం ఇంత బాధపడుతున్నావు, ఇంత శిక్ష అనుభవిస్తున్నావు, ఇంత వేదన అనుభవిస్తున్నావు, కనీసం ఇప్పుడన్నా నీకు కించినాయనా, బాగు చేయనాయనా, భయపడవా అసలు? ఈ దినాల్లో పెద్ద సమస్య ఏంటో తెలుసా? మనుషులకు భయం లేదు, భయం లేదు. దేవుడు అంటే భయం లేదు, తల్లి తండ్రి అంటే భయం లేదు. కొద్దిమంది అండి డాక్టర్లు చెప్తారు, అయ్యా నీ కిడ్నీలన్నీ పోయినాయి, నీ ఊపిరితిత్తులన్నీ నల్లగా అయిపోయినాయి, నీ లివర్ అంతా నల్లగా అయిపోయింది, ఇక తాగితే, ఇక సిగరెట్ తాగితే, ఇక మందు తాగితే ఇక మేమేమీ చేయలేం అన్న. నిన్ను జీవింపజేసిన వాడు దేవుడు. నీ ఆ మందు అని పేరు పెట్టారే, ఆ మద్యం నిన్ను బ్రతికించదో, నీ గుండెకు తూట్లు పొడి చేస్తుంది, నీ ఊపిరితిత్తులన్నీ నల్లగా మాడిపోయేటట్టు. ఏమవుద్దో తెలుసా? లోపల ఏమవుద్దో తెలుసా? ఏంటి నీ జీవితం? నీ ఇష్టం అనుకున్నావా? నీకు ప్రాణం పోసిన వాడు ఒక ఆయన ఉన్నాడు, నీకు అవయవాలు ఇచ్చిన వాడు ఒక ఆయన ఉన్నాడు, నిన్ను లెక్కడిగేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఏం చేసావు నీ జీవితంతో? ఏం చేసావు నీ అవయవాలతో? నీకు ముక్కిచ్చింది దానికోసమేనా? నోరిచ్చింది దానికోసమేనా? ఊపిరితిత్తులు ఇచ్చింది దానికోసమేనా? నీ ఇష్టమైన వాడేసుకోవడానికి? ప్రియమైన వారలారా, దేవునికి భయపడవా? ఎంతకాలం దేవునికి భయపడకుండా జీవిస్తావు? ఎంతకాలం నటిస్తావు? ఎంతకాలం నటిస్తావు? ఈ లోక నటన గతించిపోతుంది. అన్ని నాటకాలు బయటపడే రోజు ఒకటి ఉంది, నటనంతా వెలుగులోకి వచ్చే రోజు ఒకటి ఉంది. జాగ్రత్త. ప్రభు నిన్ను ప్రేమించి రాత్రి నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ దొంగతో అంటున్నాడు, రెండవ దొంగ, నీవు దేవునికి భయపడవా? నిజంగానండి, ఆ సమయంలోనైనా, ఆ గద్దింపులు వినైనా ఆ దొంగ యేసు వైపు తిరిగి, తప్పైపోయింది బాబు, నువ్వు దేవుని కుమారుడవు, నీవు దేవుడవు,
నన్ను క్షమించయ్యా అని ఆ దొంగతో పాటు ప్రార్థన చేసి ఉంటే ఎంత బాగుండేది? కృప దొరికేదా? ఖచ్చితంగా దొరికేది, ఖచ్చితంగా దొరికేది. కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దొంగకు అర్థమైంది, మనం చేసిన దానికి ఫలం పొందుతున్నాం. భలే చెప్పేస్తారండి థియరీలు కొద్దిమంది. రే ఎప్పుడో కనబడేదిరా ఏంటంట, చేసిన దానికంట ఇప్పుడే కనబడిపోతుందంట. ఇప్పుడు సరే మారావేమన్నా? కనబడిపోతుంది రైటే, మారావా? బూతులు మానావా? పాపం విడిచిపెట్టావా? అక్రమమైన జీవితాన్ని విడిచిపెట్టావా? అన్యాయపు మార్గాలను విడిచిపెట్టావా? మోసాన్ని విడిచిపెట్టావా? అవినీతిని విడిచిపెట్టావా? అన్యాయపు సంపాదనను విడిచిపెట్టావా? భలే లాజిక్లు మాట్లాడతారండి. అది అంటారు చూసారు సామెత, దెయ్యాలు వేదాలు వల్లించినాయి అని భలే చెప్తారు వేదాంతం. కానీ బ్రతుకు మారదు. బ్రతుకు మారనప్పుడు నువ్వు ఎన్ని వేదాంతాలు చెప్పినా ఏముంది దానిలో చెప్పండి? పంది ముక్కునున్న బంగారు కమ్మ అన్నాడు ఒక ఆమెను పోల్చుతూ. ఎక్కడుంది అది? బంగారు కమ్మ అంటే పంది ముక్కునుంది, విలువైందే కానీ అది పంది దగ్గర ఉంది. ఇంకేం విలువ? నువ్వు బాగానే చెప్పావు మంచి మాటలు, కానీ నీకేముంది? పంది బుద్ధి నీది. బురదే ఇష్టం నీకు, పాపమే ఇష్టం నీకు, రోతే ఇష్టం నీకు, కానీ మాటలు మాత్రం చాలా నైస్గా చెప్తావు. మనము చేసిన వాటికి తగిన ఫలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదానికి తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. చేసిన క్రియలన్నిటికీ జీతమిచ్చే ప్రభు ఉన్నాడు. ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. మత్తయి సువార్త 6వ అధ్యాయం అంతా మీరు చదివితే అనేక మార్లు ఆ మాట స్తోత్రం చెల్లిద్దాం. ఈయన ఏ తప్పిదము యేసు ఎవరో తెలుసా? పాపము లేని దేవుడు, పాపమంటని దేవుడు, కామ క్రోధ మద మాత్సర్యాలు లేని దేవుడు, పాపము లేని దేవుడు. ఆ గొడవలో ఉన్నాడు. ఇక యేసు ప్రభువులో ఏమి కనబడట్లేదు అతనికి. కానీ ఇతనికి ఏం కనబడుతుంది? ఇతని యందు ఏ తప్పిదము హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునని సవాలు రక్షించు. ఈయనేం కోరుతున్నాడు? యేసుని రాజ్యముతో భువికే తెంచిన రోజు, యేసుని రాజ్యముతో భువికే ఆనందములోనా పరదైస్. పాడండి, పాడండి, చప్పట్లు కొడుతూ పాడండి. ఆనందములో నిన్ను దీవిస్తాడు. నువ్వెట్టా బతికినా పర్లా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది చెప్పాలా? చెప్పండి. ఇది న్యాయమే మనకైతే. ఇది అంటే మనం పాపం ఎందుకు ఇదంతా? ఎందుకు ఇదంతా? ఏదో లేదు భక్తి చేసుకుపోతున్నారులే అనుకున్నా. యేసు రక్తమే జయం. కొద్దిమంది కష్టమైపోతుంది. ఒక ఆయన వచ్చేసాడు, మన షర్ట్ లేకుండా వచ్చేసి తగ్గించి సౌండ్ అన్నాడు. నువ్వెక్కడికి వెళ్ళేది తగ్గించి సౌండ్. ఇది విన్నావో, దేవుని వాక్యం విన్నావో, దేవుని మాటలు విన్నావో, దేవుని మాట ప్రకారం జీవించడం మొదలెట్టావో, నరకంలో నుండి నువ్వు తప్పించబడతావు, పరలోకానికి వచ్చేస్తావు. అది వాడికి ఇష్టం లేదు. అందుకని ఏం చెప్తాడు తెలుసా? ఏయ్ పాస్టర్ ఏంటి అట్ట మాట్లాడతాడు, వెళ్ళి నువ్వు ఒకసారి వెళ్ళిరా. ప్రాణాలు బలి ఇచ్చి సువార్త ప్రకటించారు. కారణం ఏంటి తెలుసా? ప్రభువు రక్షకుడు, ప్రభువు నమ్మదగినవాడు. నేను చనిపోయినా పర్లేదు కానీ నా ప్రజలు నరకానికి వెళ్ళిపోకూడదని భక్తులు ప్రాణాలు బలి ఇచ్చి సువార్త ప్రకటించారు. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు. యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు ఎట్లా వస్తాడంట ఆయన? చనిపోతావు నువ్వు, కానీ చనిపోయినట్టే ఉండవు. కానీ ఒకరోజు నువ్వు మరలా నీ రాజ్యంతో వస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రెండోసారి వస్తాడని మీరు ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన రాజ్యంతో వస్తాడన్నా ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన రాజ్యంతో వస్తాడు. యేసయ్య రాజ్యం. అర్థమవుతుందా నీకు? అర్థమవుతుందా నీకు?
5 సంవత్సరాలు ఉండే అధికారం పరిపాలన కోసం మనుషులు ఎన్నో తిప్పలు పడుతున్నారు. తర్వాత సింహాసనం ఎవరిది అవుతుందో తెలియదు, తర్వాత పదవి ఎవరికి వెళ్తుందో తెలియదు. కానీ ఇది యుగాయుగాలు ఉండే సింహాసనం. ఆయన సింహాసనం తరతరములుండును, ఆయన పరిపాలన యుగయుగములు ఉండును. నీతి రాజ్యం, ప్రేమరాజ్యం, దైవరాజ్యం. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. నేను నీ రాజ్యంలో ఉండడానికి తగిన వాడిని కాదు, కానీ నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు కనికరిస్తే ఆశనా